భక్త కన్నప్పగా కృష్ణరాజు గారిని అప్పుడు చూసాము. అది మన తాతల గుతాలకు ఎంత బాగా నచ్చిందో ఇప్పుడున్న యువతరానికి ఈ సినిమా వస్తుంది. వండర్ఫుల్ మూవీ. ముద్దులు ఎక్కడ ముద్దులు పెట్టుకోలేదు. సరసాలు ఉన్నాయి. దేవుళ్ళ రూపంలో అప్పుడు చేసిన సినిమాల్లో ఉన్నాయి, ఇప్పుడు మనం చేసే వాటి కూడా ఉన్నది. అది వల్గారిటీ కాదు, చాలా బాగా అనిపించేస్తుంది. సరసాలు చాలా బాగా అనిపిస్తుంది. హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయట్స్ చాలా బాగుంటాయి. అలాగే తండ్రి పాత్రలో శరత్ కుమార్ గారి పాత్ర కూడా చాలా బాగా అనిపించేస్తుంది. మోహన్ లాల్ గారి పాత్ర అయితే ఒక విధంగా అది ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఆ పాత్ర కూడా నిజంగా వండర్ఫుల్ అనిపించేస్తుంది. శివుడిగా ద్వాపర యుగంలో ఎవరు అంటే ఈ సినిమా చూడాలి, తెలుసుకోవచ్చు. అలాగే శివపార్వతులాగా అక్షయ్ కుమార్ అండ్ కాజల్ గారు వాళ్ళ పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. నీట్గా క్యూట్గా కనపడుతుంది, చాలా బాగా ఉంటుంది. ఇక రుద్రుడు వచ్చిన తర్వాత సినిమాకు రుద్ర తాండవం అంటే ఏంటో తెలుస్తుంది. రాయి అని రాయి తీసుకొని రాయిని కొట్టేవాడిని అదే రాయికి మొక్కేలా చేశాడు రుద్రుడు. ఎలా చేశారనుకుంటే సినిమా చూడాలి. ఎలా ఇతనికి స్నానం చేయించాడు, ఎలా కొబ్బరికాయతో శివుడికి కొబ్బరికాయ కొట్టేలా చేశాడు, ఎలాగో బిలవపత్రాలు సమర్పించేలా చేశాడు, ఎలాగో విభూతిని శివునికి పూజలాగా సమర్పించాడు. ఈ కన్నప్ప రుద్రుడి ద్వారా తెలియజేశారనమాట. చాలా బాగా అనిపించేస్తాయి. రుద్రుడికి శివుడికి కన్నప్పకు వచ్చే చిన్న ఫైటింగ్ సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది. అది ఇంకో టర్నింగ్ పాయింట్ అనమాట. ప్రభాస్ అభిమానులు బాధపడాల్సిన సందర్భం ఒక్కడ కూడా కనపడదు. ప్రభాస్ అభిమానులు గర్వంగా వచ్చి సినిమా చూడొచ్చు. పాత్ర తక్కువైనా కానీ వండర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా అనిపించేస్తుంది. మోహన్ లాల్ గారి పాత్ర, శరత్ కుమార్ గారి పాత్ర, రుద్రుడి పాత్ర, శివపార్వతుల పాత్ర, ప్రతి పాత్ర బాగా అనిపిస్తుంది.